హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నేడు కీలకమైన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వార్డుల పునర్విభజనకు సంబంధించి రూపొందించిన ప్రాథమిక నోటిఫికేషన్ను అధికారులు సభ ముందుంచనున్నారు. వార్డుల విభజన ఎలా జరిగింది, దానిపై వచ్చిన అభ్యంతరాలు, సూచనలే ఈ సమావేశంలో ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నాయి. నగర కార్పొరేటర్లు తమ అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏ ప్రమాణాల ఆధారంగా వార్డులను విభజించారో తెలియడం లేదని, వార్డు సరిహద్దులకు సంబంధించిన స్పష్టమైన మ్యాప్ అందించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వార్డుల్లో జనాభా ఎక్కువగా ఉండగా మరికొన్ని చోట్ల తక్కువగా ఉండడంపై కూడా నాయకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో ఎక్స్ అఫీషియో హోదాలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభ్యంతరాలను వినతి పత్రాల రూపంలో జీహెచ్ఎంసీ కమిషనర్కు సమర్పించారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు వెల్లడించే సూచనలను పరిశీలించిన తర్వాతే వార్డుల డీలిమిటేషన్పై తుది నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేటి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.